అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కూలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోగా ఘటనకు సంబంధించి వైరల్ అయిన దృశ్యాలను చూసిన నెటిజన్లు కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు. ప్రమాదం తర్వాత రెండుగా విరిగిపోయిన విమానంపై కాల్పుల ఆనవాళ్లు కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అజర్బైజాన్లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నీకి ప్రయాణిస్తోన్న విమానం కజకిస్తాన్లోని ఆక్టావ్లో బుధవారం కూలిపోయింది. పక్షి ఢీకొనడం వల్ల పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్కొంది. అయితే ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరగడమే అందుకు కారణం. దానిని ఉక్రెయిన్ కు చెందిన డ్రోన్ గా భావించడం వల్లే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతోన్న సమయంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానం ఉపరితలంపై బుల్లెట్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించాయి. అయితే ఈ కథనాలపై కజకిస్తాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించినా ఆయన స్పందించలేదు. బుధవారం క్రిస్మస్ సమయంలోనూ ఉక్రెయిన్పై రష్యా దాడుల ఉధృతి కొనసాగింది. ఆ దేశంలోని పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని 70కి పైగా క్షిపణులు 100కు పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టిక్ మిజైల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. తాము 50 క్షిపణులు పలు డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజు భీకర దాడులు జరిపించారని జెలెన్స్కీ ఆరోపించారు.